జ్యోత్స్న చంప పగలగొట్టిన సుమిత్ర, జ్యోత్స్నాని ఇంటి పని మనిషిని చేసిన శివనారాయణ, అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శౌర్యతో కార్తీక్ అయితే అంటూ ఉంటాడు, నువ్వు తాతయ్య దగ్గరికి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరినీ ఒకే చోట కూర్చోబెట్టి వాళ్ళిద్దరితో నువ్వు సరదాగా మాట్లాడాలి, అర్థమవుతుందా? వాళ్ళిద్దరూ కూడా ఎక్కడికి వెళ్లకుండా నీ పక్కనే ఉండేలాగా కూర్చొని ముగ్గురు కూడా కలిసి ఆడుకోండి అని కార్తీక్ అయితే శౌర్యతో చెప్తూ ఉంటాడు. అప్పుడే శౌర్య అయితే సరే నాన్న అని అంటూ సుమిత్ర దగ్గరికి అయితే వెళ్తుంది. సుమిత్ర దగ్గరికి వెళ్ళి మనం ఆట ఆడుకుందాం రా అమ్మమ్మ అని అంటూ ఉంటుంది. నేను ఇప్పుడు ఏ ఆట ఆడలేనే అని అంటూ ఉంటే, లేదమ్మమ్మ తాతయ్య నువ్వు నేను మన ముగ్గురం కలిసి ఆడుకుందాము అని అంటూ ఉంటుంది శౌర్య. అప్పుడే ఇక సుమిత్ర అయితే శౌర్యని చూసి ఆయన కోపం కొంచెమన్నా తగ్గుతుందేమో అని సుమిత్ర అయితే శౌర్యతో కలిసి దశరథ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఇక దశరథ అయితే ఏంటి శౌర్య ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు తాత, మన ముగ్గురం కలిసి ఆడుకుందాము అని అంటూ ఉంటుంది. శౌర్య అయితే నాకు వర్క్ ఉందమ్మా, మీరు వెళ్ళి ఆడుకోండి అని అంటూ ఉంటాడు దశరథ. లేదు తాత, మన ముగ్గురం కలిసి ఆడుకోవాలి, రా వెళ్దాం అని అంటూ ఉంటుంది. శౌర్య అయితే మరి ఏ మాట ఆడుకుందాం చెప్పుతో నువ్వే చెప్పు అని దశరథ అంటాడు. కళ్ళగంతలాట ఆడుకుందాము అని శౌర్య అయితే అంటుంది. అప్పుడే ఇక సుమిత్రకి కళ్ళకి గంతలు కడుతుంది. ముందు అమ్మమ్మే అని అంటూ కళ్ళకి గంతలు కట్టి అమ్మమ్మ ఇలారా అంటూ ఇక శౌర్య దశరథ అలాగే సుమిత్ర కళ్ళగంతలాట అయితే ఆడుతూ ఉంటారు. అప్పుడే ఇక శౌర్య అయితే దాక్కుంటుంది. సుమిత్ర వెళ్ళి దశరథని పట్టుకుంటుంది. పట్టేసుకున్నాను అని ఒక్కసారి తనకి కళ్ళకి ఉన్న గంతని తీస్తుంది. తీయంగాల్ని ఎదురుగుండా దశరథ ఉంటాడు. అలా ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన జ్యోత్స్న ఇంకా అది చూసి మొత్తానికి బావా దీప ఇద్దరు కూడా ప్లాన్ చేసి శౌర్యని ఇక్కడికి తీసుకువచ్చారు. ఈ వంకతో మమ్మీ డాడీని ఒకటి చేయాలనుకుంటున్నారు, లేదు అలా జరగడానికి వీల్లేదు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. తరువాత జ్యోత్స్నకి సుమిత్ర తనని అన్న మాటలు గుర్తుకు వచ్చి, ఇప్పుడు కానీ నేను వెళ్ళి శౌర్య గురించి ఏమన్నా మాట్లాడానంటే నా చంప వాయించేస్తుందేమో, ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను అని అనుకుంటూ జ్యోత్స్న వర్క్ చేసుకుంటూ ఉంటుంది. తరువాత అంటే ఇప్పుడు తాతయ్యే దొంగ అని అంటూ దశరథ కళ్ళకి గంతలు కట్టమని సుమిత్రతో చెప్తుంది. అప్పుడే సుమిత్ర అయితే దశరథ కళ్ళకి గంతలు కడుతుంది. అలా ఈ ముగ్గురు కూడా ఆడుకుంటూ ఉంటారు. అలా ఆడుకుంటూ ఉండగా దశరథేమో మళ్ళీ సుమిత్రని పట్టుకుంటాడు. అప్పుడే ఇక దీప కార్తీక్ ఏం చేస్తున్నారని గదిలోకి తొంగి చూస్తారు. తొంగు చూసేసరికి అప్పుడే ఇక దశరథ సుమిత్ర ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని ఉంటారు. అప్పుడే కార్తీక్తో దీప అంటూ ఉంటుంది, బావా నువ్వు కావాలని శౌర్యని ఇక్కడికి రప్పించావు కదా అని అడుగుతూ ఉంటుంది. నాదేం లేదు, అదే వచ్చింది అని కార్తీక్ అంటూ ఉంటాడు. అనుకోకుండా వచ్చి వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తుంది అని అంటూ కార్తీక్ అయితే సంతోషపడుతూ ఉంటాడు. తర్వాత ఇక సుమిత్ర అయితే అంటూ ఉంటుంది, ఇక నేను ఆడలేనే అని అంటూ ఉంటే, అది కాదమ్మమ్మ మనమిద్దరం ఆడుకుందాము, తాతయ్య వర్క్ ఉందన్నారు కదా చేసుకుంటారు, పద ఈసారి మనం పరిగెత్తే ఆట ఆడుకుందాము అని అంటూ ఉంటే, ఇప్పుడు భోజనం టైం అయింది కదా పద నీకు నేను భోజనం తినిపిస్తాను అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే సరే అమ్మమ్మ అని అంటూ ఉంటుంది. శౌర్య అప్పుడే అమ్మ నాకు అన్నం పెట్టు, నాకు అమ్మమ్మ భోజనం తినిపిస్తుంది అని అంటూ ఉంటుంది. శౌర్య అయితే అప్పుడే ఇక దీప అయితే భోజనం పెట్టి ఇస్తుంది. అలా భోజనం పెట్టి ఇచ్చిన తర్వాత శౌర్య అయితే అమ్మమ్మ నువ్వు తినిపించు, నేను ఆడుకుంటా తింటాను అని అంటూ ఉంటుంది. తరువాత 2 ముద్దలు తిన్న తర్వాత ఇక శౌర్య అయితే నాకు వద్దమ్మమ్మ వద్దు అంటూ పరిగెత్తడం మొదలు పెడుతుంది. శౌర్య నువ్వు అసలు 2 ముద్దలే తిన్నావు, అక్కడే ఆగు, ముందు భోజనం చెయ్యి అని సుమిత్ర అయితే వెంట పడుతూ తినిపిస్తూ ఉంటుంది. అలా వెంట పడుతూ తినిపించేటప్పుడు హాల్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటున్న జ్యోత్స్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి జ్యోత్స్న మీద పడుతుంది. అప్పుడే జ్యోత్స్న చేతిలో ఉన్న ల్యాప్టాప్ కింద పడిపోతుంది. అలా కింద పడడంతో
నీకు కళ్ళు కనిపించడం లేదా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అంటూ శౌర్యని చంప పగలగొడుతుంది. జ్యోత్స్న అయితే అప్పుడే ఇక అది చూసి ఒక్కసారి దీప అయితే వంటగదిలో నుంచి వస్తుంది. వంటగదిలో నుంచి దీప వచ్చి, జ్యోత్స్న ఏదో తెలియక పసిపిల్ల చేస్తే ఎందుకు అలా కొడుతున్నావో, అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతూ ఉంటుంది. దీప అయితే అప్పుడే ఇక దీప మీద కూడా చెయ్యెత్తపోతుంది జ్యోత్స్న. ఇంతలో సుమిత్ర వచ్చి, జ్యోత్స్న అసలు ఏంటి ఆ ప్రవర్తన నువ్వు అని అడుగుతూ ఉంటే, చూడు మమ్మీ, నేను వర్క్ చేసుకుంటూ ఉంటే ఇది వచ్చి ల్యాప్టాప్ ఎలా కింద పడేసిందో, ఇది పరిగెత్తుకుంటూ వచ్చి ఆటలాడుకోవడానికి ఇల్లంతా తిరగడానికి ఇదేమన్నా ఈ ఇంటి వారసురాలా లేకపోతే ఈ ఇంటి మనవరాలా, ఒక పని మనిషి కూతురు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక సుమిత్ర అయితే జ్యోత్స్న చంప పగలగొడుతుంది. జ్యోత్స్న చంప పగలగొట్టి, నోర్ముయ్, శౌర్య గురించి తక్కువగా మాట్లాడొద్దని నీకు నేను ముందే చెప్పాను అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. అప్పుడే ఇంకా కార్తీక్ అయితే వస్తాడు. ఒక పని మనిషి కూతురు కోసం నీ కన్న కూతుర్నే కొడతావా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక కార్తీక్ అయితే, నా కూతుర్ని నువ్వు కొట్టినందుకు నేను చెయ్యాలి జ్యోత్స్న అని కార్తీక్ అంటూ ఉంటాడు. శౌర్య, నేను ఇక్కడికి అందుకే రావద్దని చెప్పాను. ఇంట్లో ఉన్న మనుషులకి మానవత్వం లేదో, కనీసం పసిపిల్లని కూడా లేకుండా నిన్ను ఎలా కొట్టిందో చూడు, బుగ్గంతా కూడా కందిపోయింది అని అంటూ కార్తీక్ అయితే బాధపడుతూ ఉంటాడు. దీప అయితే ఏడుస్తూ ఉంటుంది. ఈరోజు నువ్వు నవ్వుతూ ఉండాలి, ఈరోజు నీ పుట్టినరోజు, కానీ నువ్వు ఈరోజు ఇక్కడికి వచ్చి దెబ్బలు తిన్నావు అని అంటూ ఉంటాడు. అప్పుడే వచ్చి శివనారాయణ, ఏంట్రా నువ్వు మాట్లాడేది, ఈరోజు శౌర్య పుట్టినరోజా అని అనంగానే, అవును పెద్ద సారు, ఇక్కడ శౌర్య పుట్టినరోజని తెలిస్తే మళ్ళీ పారిజాతం గారు, పెద్ద మేడం గారు శౌర్య పుట్టినరోజు వంక పెట్టుకొని శౌర్యని ఇక్కడికి తీసుకువచ్చి ఎక్కువ విలువైన కానుకలు మేము తీసుకెళ్తామని మమ్మల్ని దెప్పుతారని నేను అసలు దీని పుట్టినరోజని చెప్పొద్దనే చెప్పాను. అందుకని అది ఎన్నిసార్లు పుట్టినరోజని చెప్తూ ఉన్నా దాన్ని ఆపడానికి ఇద్దరం కూడా ప్రయత్నించాము. కానీ ఈరోజు మాతోనే ఉంటానని చెప్పి పుట్టినరోజు సందర్భంగా పొద్దున్నుంచి తనతోనే మేమిద్దరం గడపాలని మాతో పాటు వచ్చి ఇలాగా ఈరోజు ఈ జ్యోత్స్న చేతిలో దెబ్బలు తింది. పని మనిషి అంటే నీకు అంత చీపుగా కనిపిస్తున్నారా? ఆ పని మనిషి పని చేస్తేనే యజమానులకి 4 వేళ్ళు నోట్లోకి వెళ్తాయి, అది గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటే, పని మనుషులు అంటే మా కింద పని చేసేవాళ్ళు, ఆ పని మనుషులకి మాకు పోలికేంటి? మేమిచ్చే డబ్బుల కోసం పని చేస్తారు తప్ప వాళ్ళు చేస్తే మాకు 4 వేళ్ళు లోపలికి వెళ్ళవు అని అంటూ జ్యోత్స్న అయితే పొగరుగా మాట్లాడుతుంది. ఏ రోజైనా పని మనిషిగా ఉండి చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. నా మనవరాలికి పని మనిషిగా ఉండాల్సిన అవసరం ఏంటి అని పారిజాతం తిడుతూ ఉంటుంది. అయినా ఈ శౌర్య వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక గొడవ రచ్చ జరుగుతూనే ఉంది, ఈ పని మనుషుల్ని నెత్తిన పెట్టుకోకూడదు అని అంటూ ఉంటుంది పారిజాతం. పెద్ద మేడం గారు, ఒకప్పుడు మీరు ఈ ఇంటి పని మనిషి, మర్చిపోకండి, మిమ్మల్ని నెత్తిన పెట్టుకున్నారు కాబట్టి ఈ పెద్ద సార్కి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక శివనారాయణ, ఇక ఆపుతారా? జ్యోత్స్న, ముందు నువ్వు దీపకి క్షమాపణ చెప్పు, తన కూతుర్ని కొట్టినందుకు అని అనగానే, లేదు తాతయ్య, నేను చెప్పను అని ఖచ్చితంగా చెప్పేస్తుంది. సరే అయితే నువ్వు చేసిన తప్పుకి నీకు నేను శిక్ష విధించబోతున్నాను, ఆ శిక్ష ఏంటో తెలుసా అని అంటూ ఉంటాడు శివనారాయణ. నాకు శిక్ష విధించబోతున్నారా? ఏంటా శిక్ష? నేనేం తప్పు చేయలేదు అని అనగానే, తప్పు చేసావు కాబట్టి నీకు శిక్ష వేస్తున్నాను. ఈ ఒక్కరోజు నువ్వు దీపస్థానంలో ఉండి దీప పనులన్నీ నువ్వే చెయ్యాలి. దీప ఈ ఇంటి మనవరాలుగా, అంటే ఇంటి వారసురాలుగా సాయంత్రం దాకా తనే హోదాలో నీ స్థానంలో ఉంటుంది అని శివనారాయణ ఊహించని షాక్ ఇచ్చేస్తాడు జ్యోత్స్నకి. చూసారుగా ఫ్రెండ్స్, ఖచ్చితంగా రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.